ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడలోని శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్స్ లో శనివారం ఘనంగా ఇన్ఫినిటీ 2K25 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నటి ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచంతో పోటీ పడేలా మన చదువు ఉండాలని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. విద్యార్థులకు 90% హాజరుంటే వారికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తాము తీసుకుంటామని శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండు రంగారెడ్డి తెలిపారు. గేమ్ లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం, కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా, లేకపోతే సింగింగ్ ద్వారా కానివ్వండి, నటన కానివ్వండి, లేకపోతే క్లాసికల్ డాన్స్ కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ వైపు ఉన్నటువంటి ఇప్పుడు హ్యాకథాన్స్ కానివ్వండి. సో ఇట్లా ఒక వారం రోజులుగా ప్రతిరోజు ఒక రోజు కేటాయించి దాంట్లో టాపర్స్ ఎవరు ఉన్నారు, మొత్తం 6,500 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో డిప్లొమా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, తర్వాత ఫార్మసీ ఉంది. మాకు ఈ రోజు ఈ ఈవెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్, ఇంటర్ డిసిప్లిన్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తున్నాం. యూనిక్ గా ప్రతిరోజు కొత్తగా మనం ఆలోచించి ఏదైతే టెక్నాలజీ వస్తుందో విద్యార్థులకు కూడా కొత్తగా ప్రతిరోజు నిత్యం మా ప్రిన్సిపల్స్ కానివ్వండి, మా డీన్స్ కానివ్వండి, మా ప్రొఫెసర్స్ కూడా ఆ విధంగా ఆలోచించి కొత్త తరాల్లో ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ శ్రీదత్త సక్సెస్ అవుతుంది. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యాన్యువల్ డేకి రావడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే చాలా పండుగ వాతావరణం. అయితే ఇట్లాంటి ఈవెంట్స్ ఎందుకు చేస్తారంటే స్టూడెంట్స్ యొక్క కేవలం ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రోత్సహించేయాలని ఉద్దేశంతో ఇలాంటివి చేస్తారు. ఈ ఈవెంట్ని చూస్తుంటే నేను అనిపిస్తుంది ఈ ఈవెంట్ అంతా బై ద స్టూడెంట్, ఫర్ ద స్టూడెంట్, ఆఫ్ ద స్టూడెంట్. అంటే వాళ్ళు వాళ్ళ కొరకు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ నాయకత్వ లక్షణాలు అనేటివి ఉంటాయి. నేను ఇంతకుముందు లాస్ట్ 1 hour నుంచి ఈ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూడడం జరిగింది. రియల్లీ వాళ్ళు చాలా, అంటే ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పోటీని తట్టుకోవాలంటే ఏంటంటే మనం ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఒక డిఫరెంట్గా ఉండాలా.